ఆగ్నేయాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఇరాన్, ఇజ్రాయెల్, హమాస్ తర్వాత ఇప్పుడు మరో రెండు దేశాలు పురాతన హిందూ ఆలయాలున్న ప్రాంతం కోసం థాయిలాండ్, కాంబోడియా యుద్ధానికి దిగాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య ఉప్పు నిప్పుగా ఉన్న పరిస్థితిలో యుద్ధానికి దిగాయి. రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో కాల్పులు జరిగాయి. అదే సమయంలో థాయిలాండ్ వైమానిక దళం కాంబోడియాలోని రెండు సైనిక స్థావరాలపై దాడి చేసింది. ఈ దాడుల్లో కాంబోడియా సైనిక స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. థాయిలాండ్ వైమానిక దళం ఈ వైమానిక దాడులను F-16 జెట్లతో నిర్వహించింది. థాయిలాండ్, కాంబోడియా దేశాల మధ్య దశాబ్దాలుగా సరిహద్దు వివాదం నడుస్తోంది. అప్పట్లో రెండు దేశాలు ఫ్రెంచ్ వలస పాలనలో ఉండేవి. వాటికి స్వాతంత్రం ఇచ్చిన సమయంలో ఇరు దేశాల మధ్య సరిహద్దులు నిర్ధారించారు. అందులో టామ్యుయన్ ఆలయాల సమూహం, ప్రేగ్మెహిర్ ఆలయం ఉన్న కొంత ప్రాంతం విషయంలో మాత్రం ఇరు దేశాల మధ్య వివాదం నెలకొంది. కాంబోడియా, థాయిలాండ్ మధ్య సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో 3 రోజుల తర్వాత కాంబోడియా తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. తమ లక్ష్యం శాంతియుత పరిష్కారమని, వివాదాలను దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించాలని స్పష్టం చేసింది. కాంబోడియాలో 13 మంది, అందులో 8 మంది సైనికులు మరణించారు. 35,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి తాత్కాలిక శిబిరాలకు వెళ్లారు. థాయిలాండ్ లో 15 మంది ప్రాణాలు కోల్పోగా 46 మంది గాయపడ్డారు. ఘర్షణల కారణంగా సరిహద్దు ప్రాంతాల నుంచి 1.38 లక్షల మందికి పైగా ప్రజలు భద్రతా ప్రాంతాలకు తరలించారు. గతంలోనూ ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదంపై గొడవలు జరిగాయి. 2008 నుంచి 2011 మధ్య ప్రేయా విహార్ పరిసరాల్లో పలుసార్లు ఘర్షణలు జరిగాయి. మే 2025లో ఒక కాంబోడియా సైనికుడిని హతమార్చడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని భావిస్తున్నారు. అక్కడ థాయిలాండ్ కానీ కాంబోడియా కానీ ఎక్కువగా టూరిజం మీద ఆధారపడి డాలర్లని సంపాదిస్తున్నాయి. యుద్ధం అంటూ జరిగితే అది టూరిజం మీద ప్రభావం చూపిస్తుందని ప్రభుత్వాల భయం. కానీ ప్రజల భావోద్వేగాల ముందు ఇవేవి గుర్తుకురావు. లావోస్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. యుద్ధం అంటూ వస్తే థాయిలాండ్, కాంబోడియాలకి వచ్చే టూరిస్టులు ఆగిపోయి అది లావోస్ ని దెబ్బతీస్తుంది. కాబట్టి చైనాకి అక్కడ శాంతి నెలకొని ఉండడం చాలా ముఖ్యం.